హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆక్ స్టోరీస్. మీకోసం ఈ కొత్త వీడియో. మిత్ర వాళ్ళు ఈ 50 ఎకరాలు వెంచర్ వేసారన్నమాట. 50 ఎకరాస్ చుట్టూ సెక్యూరిటీ వాళ్ళు ఎంత బాగా లేపారంటే అంత బాగా లేపారు. ప్రతిదీ బాగా డెవలప్ చేశారు. వాటర్ అన్నమాట. ఇదంతా వాటర్ ప్లానింగ్ చూస్తున్నారు కదా, ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా. అన్నీ చూపిస్తాను. కాలువలు అన్నీ కూడా చూసారు కదా. వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ ఎలా వెళ్ళాలి పాయింట్ అన్నమాట. ఇది ఎలా వెళ్ళాలి. ఇది అప్రూవల్ బిట్లే, లోన్లు వస్తాయి. ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో మంచి ఇది కూడా ఫ్యూచర్కి మంచి సైట్లు అన్నమాట. చూడండి, 2 హౌస్లు కూడా లేచాయి. ఆ హౌస్ల దగ్గరికి మనం వెళ్దాం. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏంటనేది. సో చాలా మంచి వెంచరు మిత్ర వాళ్ళు బాగా డెవలప్ చేశారు. ఇది 50 ఎకరాలు, 1 ఎకరా 2 ఎకరాలు కాదు, పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. ఇది ఆన్లైన్లో కూడా ప్రతి ఒక్కరికి వీరు మార్కెటింగ్ కూడా ఫుల్ ఫ్లెడ్జిల్గా బొబ్బుల్లో టాప్ సేల్లో ఉందన్నమాట. ఇది ఒకటి తక్కువ రేటుకి అప్రూవల్ బిట్లు వస్తూ 40 ఫీట్ రోడ్లు చూశారు కదా. ప్రతి ఇప్పుడు కంకర వేశారు, రాయి. ఫ్యూచర్లో తార్ వేయడం జరుగుతుంది అన్నమాట. తార్ రోడ్లు మంచి డెవలపింగ్ లాస్ట్ 2 years బ్యాక్ వేశారు అన్నమాట. కాబట్టి ఇది పెద్ద వెంచరే, నాట్ ఏ జోక్. 50 ఎకరాలు అనేది ప్రతి ఒక్కరూ కొంటూనే ఉన్నారు. సో ఎవరైనా తెలియకపోయినా ఆన్లైన్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశమే. సో ఈ వెంచర్ అయితే చాలా మంచి వెంచరు. నేను అందుకే ప్రతిదీ కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను ఫిజికల్గా. ఇల్లులు ఉన్నాయి, ఫోటోల్లో చూడడం కాదు. నేనైనా ఎవరైనా కానీ ఫోటోషాప్ చేసి ఇది అక్కడ ఇది స్విమ్మింగ్ పూల్ ఉంది, అన్నీ ఉన్నాయి, బస్ స్టాప్ ఉంది, అన్నీ చూపించడం కాదు. అసలు నేచురల్గా ఫిజికల్గా ఏముంది మనం వచ్చి చూసినా కానీ అవే కనబడాలి. అండర్ వాటర్ లైన్ చేస్తుంటారు అన్నమాట. అంటే ఫ్యూచర్లో ఏ రకంగా ఉంటుందో మీరే చూసుకోవాలి, ఎంత పద్ధతిగా పెద్దగా చేస్తున్నారు అనేది. కాబట్టి తప్పు లేదు, ఇందులో కొనుక్కోవడం తప్పే లేదు. ఎందుకంటే ఇండివిజువల్ స్విమ్మింగ్, అండర్ గ్రౌండ్, టెంపుల్, అన్ని రకాలైన వసతులు ఇందులో ఉన్నాయి. సో డెవలప్మెంట్ ఎంత అయిందనేది నేను వీడియో తీయడం జరుగుతుంది అన్నమాట. సో ఇంత డెవలపింగ్ ఈ ఏరియాలో ఇచ్చేటప్పుడు ఈ ఏరియాలో హౌస్లు ఆల్రెడీ చూడండి 2 లేసాయి. మన హౌస్ల వరకు వెళ్దాం. అవునండి, అదొకటి హౌస్ల వరకు కూడా వెళ్దాం, చూపిస్తాను ఏ రేంజ్లో కట్టారు అనేది. సో ఇంత మంచి డెవలప్మెంట్ ఇచ్చినప్పుడు ఇందులో కొనుక్కోవడం తప్పేముంది. ఫస్ట్ నవ్వారు, ఇల్లే ఇక్కడ లెగడం ఏంటి, ఇల్లు ఆల్రెడీ అయిపోయి నివాసం ఉంటుంటారు అన్నమాట. సో మీరు హ్యాపీగా దీన్ని కొనుక్కోవచ్చు. యాజ్ ఏజెంట్గా నేను కూడా ప్రమోట్ చేస్తున్నాను. ఫస్ట్లో నాకు భయం వేసేది, కానీ ఇప్పుడు ప్రమోట్ చేయడానికి ఆల్రెడీ అన్ని రైట్స్ కూడా అన్ని రకాల రైట్స్ వచ్చాయి. కాబట్టి సైట్కి మీరు ఎవరైనా కానీ తీసుకోవచ్చు. సో నాకు ఇచ్చిన కమిషన్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ మీ ఫ్యూచర్కి యూజ్ అయ్యే మంచి ప్రాజెక్ట్లో మీ సైట్ ఉంటే బాగుంటుంది అన్నమాట. రేపు పొద్దున్న ₹1 పెట్టామంటే రూపాయి కలిసి రావాలి. కస్టమరు పలానా దగ్గర యూజర్ దగ్గర కొన్నాము, పలానా ఏజెంట్ దగ్గర కొన్నాము అనిపించుకోవాలి. మనకి ఎలాంటి ఏజెంట్ సడన్ షాకే. నేనే ఒక 4 years బ్యాక్ కరోనా తదుకున్న ఆయన నాకు మొన్న అమ్మేటప్పుడు 5 లక్షలు 6 లక్షలు లాభం వచ్చేటప్పుడు నాకు మళ్ళీ కమిషన్ ఇచ్చారు. నేను అమ్మలేదు, చూసారా. నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మనం ఎంత బిలీవ్ చేసి కొనిపిస్తే మనకి కస్టమర్ కూడా మళ్ళీ
మళ్ళీ మన దగ్గరికి వచ్చేయడమే కాకుండా మనకి మళ్ళీ అది అమ్మేటప్పుడు లాభం వచ్చేది కూడా మనకి డబ్బులు ఇస్తారనేది ఫస్ట్ టైం అనమాట. సో ఈ రకం కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో పూర్తి డెవలప్ అవుతుంది ఇది ఏరియా. మీరు కూడా హ్యాపీగా దీన్ని విజిట్ చేయండి. నేను ఎందుకంటే ఇంత వీడియో తీస్తున్నానో, ఫిజికల్గా వచ్చినా కానీ మీకు నేను చూపించే వీడియోలో కన్నా కొత్తగా ఏమి ఉండకూడదు. ఓకే, కొత్తగా ఏమి ఉండకూడదు. ఎంత లాంగ్ వచ్చాను, ఇదంతా సైటే. కాబట్టి డబుల్ బెడ్రూమ్ అన్నమాట ఇది. 30x60 సైజు. ఎంత బాగుంది హౌస్, మంచి ప్లానింగ్తో కట్టారు. కాబట్టి హ్యాపీగా కొనుక్కోవచ్చు అన్నట్టు. నేనేంటంటే నడుచుకుంటూ తిరగడం మొత్తం 50 ఎకరాలు చూపించలేను, కానీ మన వీడియో వరకు మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఏ డెవలప్మెంట్ ఉంది, ఏముంది లేదు అంటే బొమ్మలు చూపించేసి కాదు, మన ఫిజికల్గా. అంతేకాకుండా మీరు వచ్చాకే కొనమంటున్నాను, ఆన్లైన్లో చూసి కొనడం కాదు. మీకేంటంటే ఇది నిజంగా తిని చూపించింది రైటే, ఒక పద్ధతి ఉంది దీని ఈ వ్యక్తి దగ్గర అనేది, నాయుడు అంటే బ్రాండ్ అనేది తెలియజేయడానికి తప్పితే మరొక విషయానికి కాదు. కానీ జనరల్గా నేను ఎన్ని మాటలు చెప్పినా కానీ ఫిజికల్గా ఇలాంటి సైట్ చూస్తే కానీ మనం నమ్మమన్నమాట. నిజమే, ఇది చూపించింది కరెక్టే, రోడ్లు ఉన్నాయి, సైట్ చెప్పాడు, వీడియోలో చూపించింది వాస్తవం ఉంది. ఎప్పుడైనా కానీ నేను అనేది ఎవరైనా కానీ కస్టమర్ చెప్పింది కాదు, ఫిజికల్గా వచ్చి కొనండి. ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐకి ఒక వ్యక్తి అట్లనే చేశాడు. ఏం చేశాడంటే ఎన్ఆర్ఐలో అక్కడి నుండి కొనేసారు అన్నమాట. మ్యాప్లో చూస్తే సైట్ ఉంది, దాని పక్కన కాలువ ఉండడంతో కాలువలో పడిపోయింది ఆ సైట్ అనమాట. ఆయన ఫిజికల్గా వచ్చినప్పుడు చాలా బాధలు ఇబ్బందులు పడ్డారు. ఆ స్టోరీస్ అన్నీ కూడా నా సైట్లో ఫుల్ స్టోరీస్ అనేది నేను పెట్టడం జరుగుతుంది. ఎటువంటి నష్టం పొందుతారు దూరం నుండి కొనియడం వల్ల, ఫిజికల్ రాకపోవడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయి. లక్షలు పెట్టినప్పుడు ఫిజికల్గా రావడానికి ఇబ్బంది ఏముందండి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే అది. సో ఫిజికల్గా రండి, మన సైడ్ తీసుకుంటున్నాం, ఫ్యూచర్కి ఎలాగ ఉంటుంది ఏంటి అనేది. మన పెదనాన్న చిన్నాన్న బాబాయ్ అని పంపించడం కాదు, మన రిలేటివ్గా వచ్చి చూసుకుంటే మన బాధ్యత ఉంటుంది. తర్వాత కస్టమర్ని ఏజెంట్ కరెక్ట్గా తీసుకోవాలి. నేనే కాదు, ఎవరైనా కానీ ఏజెంట్ కరెక్ట్ ఉన్నట్లయితే మాత్రం మీకు కరెక్ట్ ప్లేస్లోకి తీసుకెళ్తాడు. కాబట్టి కరెక్ట్ మన ఐడియా వాళ్ళకి చెప్తే మన ఐడియాకి తగ్గట్టు మనకి ల్యాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది అడగగానే ఆయన నమ్మరు, కానీ మన ఇన్వెస్ట్మెంట్ చెప్పాలి, అప్పుడే మీ ఐడియా చెప్పాలి, అప్పుడే వాళ్ళు మీకు కరెక్ట్ ప్లేస్ చూపించగలరు. మీ ఇన్వెస్ట్మెంట్ తెలియదు, మీ ఐడియా మీలో ఉంచుకుంటే ఏటేటో చూపిస్తారు. వాళ్ళు చూపించింది మీకు అర్థం కాదు, మీరు చూపించింది వాళ్ళకి అర్థం కాదు. ఫైనల్గా మీకు అనుకున్న సైట్ వాళ్ళు చూపించలేరు. సో అలా ఫెయిల్ అవుతారు. కాబట్టి మీ ఐడియా అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఇట్లా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, లేదు నాకు హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాను, లేదు మనకి అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి, లేదు మనకు మెట్టు కావాలి, నా ప్లానింగ్ ఇది ఉంది, నాకు మెయిన్ రోడ్డుకి కావాలి, లేదా లోపలికైనా పర్లేదు, డీ కావాలి, ఇలా స్పెసిఫికేషన్కి చెప్పండి. ఇదే రేట్లు కావాలి. ఒక ల్యాండ్ చూసేయండి 10 ఎకరాలు అంటారు, ఈడేమో పరిగెట్టి ఏజెంట్ 10 ఊర్లు తిరుగుతాడు ఈయన ల్యాండ్ కోసం. చివరికి కావాల్సింది 10 లక్షలకి, అక్కడేమో 25 లక్షలు ఉంటుంది రేటు. సో ఈ విధంగా ఫెయిల్ అవుతున్నారు. ఏజెంట్లను కూడా కరెక్ట్ యూజ్ చేసుకోండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నాకు ఈ 10 లక్షలకే కావాలి, లేదా ఈ 12 లక్షలకే కావాలి. 10 లక్షలు అన్నోడు 15 లక్షలు పెట్టగలిగితే పర్వాలేదు, అప్పుడు ఆ రకంగానే చెప్పండి. సో ఫస్ట్ అయితే క్లారిటీ ఇవ్వండి, క్లారిటీతో వర్క్ చేయించుకోండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే యాజ్ ఏ ఏజెంట్గా నేను కాకుండా ప్రతి వ్యక్తి ఇబ్బందులు
ఈ ఏజెంట్ యొక్క ఇబ్బందులు, కస్టమర్ క్లారిటీ లేకుండా చెప్పడం యొక్క ఇబ్బందులు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కరు ఏజెంట్గా ఉండి ఇది ఇతనికి ఎందుకు అని అంటారు అన్నమాట. అలా కాదు, మనది ఏదైనా ఫెయిర్ ముఖం ముందే మాట్లాడతాం. మనకు వచ్చేది 10 రూపాయలకి వాళ్ళకి మోసం చేయాల్సిన అవసరం అనేది లేదు. డైరెక్ట్గా ఓనర్తో కలిపి మన కమిషన్ మనకి 2% ఇస్తే చాలు. అయితే కస్టమర్కి మాత్రం మోసం జరగకూడదు. నా దృష్టిలో అది కస్టమర్కి మోసం జరగలేదు. కస్టమర్ ఎప్పుడు మోసపోతాడు? డైరెక్ట్గా ఓనర్కి కాంటాక్ట్ అవ్వనప్పుడు. ఎందుకంటే మీడియేటర్ చాలామంది చాలా రకాలైన మీడియేటర్స్ ఉంటారు. మార్కెటింగ్ అనేది పెద్ద సముద్రం, ఓషన్. చాలా ఇంటర్నల్ మీనింగ్స్ ఉన్నాయి అందులో. చాలామందికి అర్థమవుతుంది, ఎందుకంటే అందరూ అప్డేట్ అయ్యి ఉన్నారు కాబట్టి. ఈ రకంగా నేను చెప్తుంది ఏంటంటే ప్రతి ఏజెంట్ని నమ్మాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా కస్టమర్ని కలిసి మాట్లాడినట్లయితే, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడినట్లయితే మీకు కొన్ని అపోహలు పోతాయి, బిలీవింగ్ వస్తుంది, డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో తెలుస్తుంది, ఎన్ని రకాలైన లాభాలు ఉంటాయి. కాకపోతే ఏజెంట్ కరెక్ట్ ఉండాలి. ఏజెంట్కి ఇచ్చే డబ్బుల దగ్గర కస్టమర్ కూడా మోసం చేయొద్దు, డైరెక్ట్ చెప్పాలండి. కాబట్టి 10-20 వేలకి ఆడికి ఏమి ఒదిగేదేం లేదు. సో మంచి ఏజెంట్ని ఎన్నుకోండి, మంచి సైట్లు కొనుక్కోండి. ఫ్యూచర్లో మీ ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి బెంగ లేకుండా చేసుకోండి. ఒక్కొక్కరు ఏజెంట్స్ ఇదే వచ్చాడు కదా అని చెప్పేసి తప్పని ఎందులో ఉంది తోచిడి అలా ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఆగిపోతుంది. మొక్కల కాన్సెప్ట్ చాలామంది కొనేస్తున్నారు, తర్వాత అమ్ముకోలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి కాన్సెప్ట్ ఎక్కడ కొనాలి, ఆ కాన్సెప్ట్ అయినా మనకి ఫ్యూచర్గా అది ఉపయోగపడుతుందా లేదో తెలుసుకోవట్లేదు. టెక్నికల్ కొనేస్తున్నారు, తర్వాత లబోదిగు అమ్ముకోవడానికి లబోదిగు పడుతున్నారు. సో దయచేసి మంచి ఏజెంట్ని ఎన్నుకుంటే మంచి సలహాలు ఇస్తాడు. మనకు ఐడియా లేకపోతే ఏజెంట్ దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ ప్లేస్ అయితే ఆ ఏజెంట్ని ఆ ప్లేస్లో ఎంచుకోండి, బాగుంటుంది. ల్యాండ్ విషయంలో మాత్రం పక్కా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. ప్రతి ఆన్లైన్ యూజర్స్ కూడా నాకు సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేసి వదిలేయవద్దు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి కాబట్టి ల్యాండ్ మీద వీడియోస్ కూడా చేస్తాను. ఎటువంటి సైట్ కొనుక్కుంటే మంచిది, అప్రూవల్ ఉంటే మంచిగా, అప్రూవల్ లేకపోయిన టైంలో కూడా మనం ఎటువంటి సైట్ కొనుక్కోవాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి యూజరు. ఎందుకు ఇన్నాళ్ళు అడగలేదు అంటే నాకు నమ్మకం ఉందన్నమాట, నా ఛానల్ మీద నాకు నమ్మకం ఉంది. సో వాచింగ్ టైం నాకు అవ్వట్లేదు. సో వాచింగ్ టైం అయ్యేటట్టు నా యూజర్స్ నన్ను సపోర్ట్ చేయండి. కొంత నెగ్లిజెన్స్ అయ్యింది, కాకపోతే ఇక నుండి మాత్రం నెగ్లిజెన్స్ అవ్వదు. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. విజయనగరం డిస్ట్రిక్ట్, పార్వతీపురం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఈ 3 డిస్ట్రిక్ట్లో ఏ ప్లేస్లో అయినా కానీ మీకు నా వీడియోస్ నుండి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ 3 డిస్ట్రిక్ట్లో మాత్రం మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా నా వీడియోస్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ నెంబర్కి కాల్ చేయండి. సైట్ కావాలన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. థ్యాంక్ యూ.